ఫ్రెండ్స్, ఒక బానిసని పనిచేయడానికి కాకుండా పిల్లలు పుట్టించడానికి వాడుకున్నారంటే మీరు నమ్ముతారా? దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకని ఆ బానిసకి తినడానికి మంచి ఆహారం, నిద్రించడానికి మంచి సౌకర్యాలను అందించేవారు? అసలు ఎవరు ఈ బానిస? ఇతని కథ ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. బానిస అన్న దానికి అర్థం మన భారత్కు చాలా బాగా తెలుసు. భారత్ ప్రజలు జీవితాన్ని నరకంగా మార్చిన బ్రిటిష్ వాళ్ళు ప్రజలను బానిసలుగా చేసి చాలా పనులు చేయించుకున్నారు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నా సరే మన భారతదేశంలోని ప్రజలు అందరికీ కోపం వస్తుంది. కానీ ఈరోజు మన భారతదేశం స్వతంత్ర దేశం. కానీ మనం బానిసలుగా ఉన్న అప్పటి పరిస్థితి గురించి మాట్లాడుకుంటే బానిసల్ని ఒక దేశంలో కొనుక్కొని ఇంకో దేశానికి తరలించేవారు. అది అప్పుడు నివసించిన ప్రజలకు నొప్పి కలిగించేది కాదు, నరకాన్ని చూపించేది. అప్పటి బానిసలు బతికుండగానే నరకం చూసేవారు. ఇలాంటి పరిస్థితి కేవలం ఒక దేశంలోనే ఉండేది కాదు, ప్రపంచంలో చాలా దేశాలున్న ప్రజలకు ఇలా జరిగింది. ఆ బానిసత్వంలో మనుషుల పరిస్థితి జంతువుల కన్నా దారుణంగా ఉండేది. ఒకవేళ మన చరిత్రను చదివి ఉంటే ఎటు చూసినా క్రూరత్వం, హింస ఉంటాయి. అది భారతదేశం కావచ్చు లేదా అమెరికా కావచ్చు, అందరిది ఇదే పరిస్థితి ఉండేది. ఒకవేళ మీరు ఆఫ్రికాలో ఉన్న పరిస్థితి గురించి తెలుసుకుంటే, అక్కడున్న ప్రజల గురించి తెలుసుకుంటే మీరు కూడా అక్కడున్న ప్రజల గురించి చాలా బాధపడతారు. ఎందుకంటే ఆఫ్రికాలో బానిసత్వం చాలా ఎక్కువగా ఉండేది. చాలా కాలం వరకు అక్కడ ప్రజలు బానిసలుగా బతికేవారు. నేను మీతో ఇలా ఎందుకు అంటున్నానంటే, బానిసలుగా వీళ్లను ఎక్కువగా కొనుక్కునేవారు. ఈ కారణం చేతనే ఆఫ్రికాలో బానిసత్వం అనే పదం సాధారణంగా మారింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ బానిసల్ని కొంటారో వాళ్ళు వెంటనే వీళ్ళని చాలా అవమానించేవారు. దాని తర్వాత వాళ్ళతో చాలా రకాల పనులు చేయించుకునేవారు. దీనివల్ల ఆఫ్రికాలో కొన్ని శతాబ్దాల వరకు బానిసత్వం ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక బానిస ఉండేవాడు. అతన్ని హింసించకుండా బాగా చూసుకునేవారు. అతన్ని ప్రతిరోజు ఆనందంగా ఉండేలా చూసుకునేవారు. ప్రతిరోజు అతనికి మంచి ఆహారాన్ని ఇచ్చేవారు. ఇది విన్న తర్వాత మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగే ఉంటుంది. ఒకవేళ మనం బానిసలను చూస్తే వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయేవారు. కానీ మనం ఈ బానిస గురించి మాట్లాడుకుంటే ఇతని జీవితం మిగిలిన బానిసల కన్నా చాలా రెట్ల ఆనందంగా ఉంటుంది. ఇతను మిగిలిన బానిసల్లాగే బానిస అయినప్పటికీ కూడా ఇతని పని మిగిలిన బానిసల్లాగా చాలా కష్టమైనదైతే కాదు. ఇతని పని కేవలం తన యజమాని కోసం పిల్లలను పుట్టించడమే. ఆ బానిస పేరు పాటశెక. ఈ బానిసతో ఈ పని ఎందుకు చేయిస్తున్నారు అనే ప్రశ్న మీకు కూడా వచ్చే ఉంటుంది. దీనికి కారణం ఏంటి? ఇవి తెలుసుకోవడానికి మనం చరిత్ర గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇతని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 1532లో ఒక పడవ ఆఫ్రికా నుంచి బ్రెజిల్కు బయలుదేరింది. ఆ పడవలో ఆఫ్రికా నుంచి చాలా బానిసలను తీసుకుని వెళ్లేవారు. ఇక్కడ నుంచి మన బానిసత్వం మొదలైంది. ఇతని కథ కొంత సమయం తర్వాత కాదు, చాలా కాలం తర్వాత మొదలైంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, ఆ సమయంలో వీళ్ళని కొనడానికి దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు. మీరు విన్నది నిజమే, కోట్ల రూపాయలు. ఈ బానిసల్ని అమ్మడానికి వస్తువులు ఎలా అయితే శుభ్రంగా ఉంచుతారో అలాగే వీళ్ళని కూడా శుభ్రంగా ఉంచేవారు. ఈ బానిసలు వీళ్ళని అమ్మేవాళ్ళని ఒక్కసారి కూడా చూసి ఉండరు. వీళ్ళని ఆరోగ్యంగా మరియు దృఢంగా కనబడే విధంగా వీళ్ల శరీరానికి నూనె పూసేవారు. వీళ్ల పళ్ళని పాలిష్ కూడా చేసేవారు. అందుకనే వీళ్ళు చూడ్డానికి చాలా అందంగా ఉండేవారు. ఆ కాలంలో ఆఫ్రికా నుంచి తెప్పించిన వీళ్ళని పీస్ అనేవారు. సాధారణంగా బానిసలలో మహిళల ధర ఎక్కువగా ఉండేది. కానీ ఇక్కడ పరిస్థితి కొద్దిగా వేరుగా ఉంటుంది. ఇక్కడ మహిళల బానిసల ధర పురుషుల బానిసల ధర కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసున్న పురుషులని యువకులుగా భావించేవారు. దీనికి కారణం పని మాత్రమే. వాళ్ల ద్వారా రోజుకి 15 గంటలు పని చేయించేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం పని మాత్రమే చేయించేవారు. వాళ్ల ద్వారా ఎంత కష్టమైన పని చేయిస్తారంటే వాళ్లు బతకడం కన్నా చావడమే నయమని భావిస్తారు. ఆఫ్రికా బానిసలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పని చేయించేవారు. 25 సంవత్సరాల వయసులోనే ఈ బానిసలు 60 ఏళ్ల ముసలోల్లాగా మారిపోతారు. వాళ్లు ముసలితనం రాకముందే ముసలోల్లాగా కనబడతారు. కొంతమంది వీళ్లు పెట్టే హింసను తట్టుకోలేక చనిపోయేవారు. ఈ విధంగా కాలం గడిచింది. 18వ శతాబ్దం వచ్చింది. ఈ సమయంలో బానిసత్వం తగ్గలేదు, ఇంకా రెట్టింపు అయింది. ఫ్రెండ్స్, 18వ శతాబ్దం ఇది ఏ కాలం అంటే ఆ సమయంలోనే కాఫీని ఎక్కువగా పండించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పటి నుంచి చాలామంది కాఫీని ఇష్టపడుతున్నారు. కాఫీ డిమాండ్ ఎంత పెరిగిందంటే
ఎంత పండించినా కూడా సరిపోవట్లేదు. ఆ సమయంలో కాఫీ దిగుబడిని పెంచడానికి ఈ బానిసల ద్వారానే పని చేయించేవారు. చాలా సమయం వరకు పనిచేసినా కూడా దిగుబడి సరిపోవట్లేదు. ఈ కారణం చేతనే ఇంకా ఎక్కువ మంది ఆఫ్రికా ప్రజలను వేగంగా బానిసలను చేశారు. ఈ విధంగా బానిసల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ బానిసలలోనే ఒక దృఢమైన బానిస ఉన్నాడు. అతని పేరే మనమిందాక చెప్పుకున్న పాటసేక. నిజానికి ఇతని అసలు పేరు రోగ్ జోస్ ఫ్లోరెన్సియో. చిన్నప్పటి నుంచి ఇతను చాలా కష్టపడేవాడు. ఇతను పెరిగే కొద్దీ చాలా దృఢంగా మారాడు. ఇతని ఎత్తు దాదాపుగా 7 ఫీట్ల కంటే ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో ఇతను మిగతా వాళ్ళకంటే చాలా విచిత్రంగా ఉండేవాడు. అతని దృఢమైన శరీరం వల్ల అతని ముఖం తేజస్సుగా ఉంటుంది. దీనివలన అతను చూడ్డానికి అందంగా ఉండేవాడు. తనకున్న దృఢమైన శరీరమే బానిసలను కొనేవారిని ఆకర్షించింది. ఫ్రెండ్స్, ఆ సమయంలో ఒక నమ్మకం ఉంది. అదేంటంటే ఇంత పొడుగున్న వ్యక్తికి అమ్మాయిలు కాదు, కేవలం అబ్బాయిలు మాత్రమే పుడతారన్న నమ్మకం ఉండేది. పాటసేకతో సరిగ్గా ఇలానే జరిగింది. అతను పొడవుగా ఉండడం వలన అందరూ ఇతనికి ఆకర్షితులయ్యారు. ఇతన్ని చూడడానికి చాలా ఆసక్తిగా ఉండేవారు. ఒకసారి బ్రెజిల్లో సావు పాలో అనే ఒక జమీందార్ బానిసలను కొనడానికి వచ్చాడు. ఇతనికి పాటసేక చాలా బాగా నచ్చాడు. పాటసేక దృఢమైన మరియు పొడవైన శరీరం జమీందార్కి బాగా నచ్చింది. వెంటనే జమీందారు ఇతన్ని కొనుక్కున్నాడు. ఆ జమీందార్ ఇతన్ని బానిసలుగా పనిచేయించడానికి కొనుక్కోలేదు, బానిసలను పుట్టించడానికి కొనుక్కున్నాడు. ఆ జమీందార్ ఏమనుకున్నాడంటే ఇతన్ని చాలా మహిళల ద్వారా చాలా పిల్లలు పుట్టిస్తే తనకి ఎంతోమంది బానిసలు దొరుకుతారని భావించాడు. పాటసేకకి కేవలం 2 పనులు మాత్రమే ఉంటాయి. ఒకటి ఏంటంటే గుర్రాలని బాగా చూసుకోవడం, రెండవది పిల్లలు పుట్టించడం. ఇది అంత కష్టమైన పని అయితే కాదు. ఇతను ఒక్కసారి దాదాపుగా డజన్ మహిళలతో సెక్స్ చేయగలరని అంటుండేవారు. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఇతను తన యజమాని కోసం దాదాపుగా 200 మంది పిల్లలను పుట్టించాడు. ఈ పిల్లల్లో కొంతమందిని జమీందారు బానిసలుగా అమ్మేశాడు. కొంతమందితో తన పనిని చేయించుకునేవాడు. పాటసేక తన జీవితంలో ఎంతమంది మహిళలతో సెక్స్ చేశాడన్న ప్రశ్నకు సమాధానం లేదు. కానీ ఒక్క విషయమైతే చెప్పగలను, అది వందల సంఖ్యలో ఉంటుంది. ప్రతి రాత్రి తర్వాత పగలు వస్తుంది. అలానే నల్లమేఘాల తర్వాత సూర్యకిరణాలు వస్తాయని అంటుంటారు కదా. పాటసేక యొక్క జీవితంలో కూడా అలాంటి రోజు వచ్చింది. 1888 తర్వాత బ్రెజిల్లో బానిసత్వం ముగిసింది. దీని తర్వాత పాటసేక యొక్క బానిసత్వ జీవితం ముగిసింది. అతనికి స్వాతంత్రం దొరికింది. దీని తర్వాత అతను తన జీవితం మొదలుపెట్టాడు. ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇతను ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూడగానే ఇతను మైమర్చిపోయాడు. ఎప్పుడూ ఆ అమ్మాయి గురించి ఆలోచించేవాడు. ఒకరోజు తనని పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని వెళ్ళి అడిగాడు. ఆ అమ్మాయి కూడా పాటసేకతో పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి తర్వాత వీళ్ళకి 9 మంది పిల్లలు పుట్టారు. దీని తర్వాత ఇతను తన కుటుంబంతో ఆనందంగా జీవించాడు. కానీ 1980లో పాటసేకకి 130 సంవత్సరాలు వచ్చినప్పుడు చనిపోయాడు. ఫ్రెండ్స్, ఆ సమయంలో ఒక రీసెర్చ్ ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న 30% జనాభా పాటసేకదే అని తెలిసింది. ఫ్రెండ్స్, ఇదే పాటసేక యొక్క కథ. మీకు ఈ కథ ఎలా అనిపించిందో మాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.